సింహాచలం ఈవోపై సీరియస్ అయ్యారు మంత్రి గంట. ఫోన్ చేసి చెడమడ కడిగేశారు. సింహాచలం విజయగిరిపాలెం పరిధిలోని 21 ఎకరాల జిరాయితీ భూముల్లో దేవస్థానం ఇటీవల బోర్డులు పాతింది. దీనిపై గ్రామస్తులకు ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఇదేం అన్యాయమని తిరగబడ్డ గ్రామస్తులు ఆ బోర్డుల్ని పీకేశారు. దీంతో ఆగ్రహించిన ఆలయ ఈవో రామచంద్రమోహన్ వారిపై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. దీంతో వారంతా వచ్చి మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో పార్టీ ఆఫీస్ నుంచి ఈవోకి ఫోన్ చేసి కడిగి పారేశారు గంటా. మరి ఎందుకు అంత కంగారెడ్డి కదగట్టదు? వాళ్ళు ఊరు మొత్తం ఆడవాళ్ళ ఇంటికి కూర్చోన్నారు. అంత కంగారెడ్డి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కదా, ఈ లోపల పోయి అడ్వాడి చేయాల్సిన అవసరం అక్కడ. తర్వాత ఏమన్నా ఊళ్ళో అడ్డుకుంటే వాళ్ళ కేసులు పెడతారు, క్రిమినల్ కేసులు. మరి బంధించలేదు, పట్టుకొని బాధ వస్తుంది, బంధించడం కలుపుకోవాలి అక్కడ. బాబు లోన్ వేసి బంధించేసి ఇప్పుడు బాధ్యతలు పెరిపి ఎందుకంటే ఓవర్ యాక్షన్ నాకు అర్థం కట్టదు. ఏది ఓవర్ హ్యాండ్ ఓవర్ చేసుకుని పెడతారు అక్కడ. మీరు ఒక పక్క మాట్లాడుతున్నాం కదా, మరి ఎందుకు ఇప్పుడు కంగారెడ్డి పోయి బోల్డ్ పెట్టాల్సిన అవసరం వచ్చేట్టుగా? నేను బోల్డ్ పెట్టాను, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అవుతుంది. నీకేమన్నా అక్కడ ఏమో ఇప్పుడు అంత కంగారు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేసి మీరు ఏమక్కడ ఇంటి మీరు కావాలంటే మాట్లాడతారు. ఏదంటే కంగారు మొత్తం ఊరు మొత్తం వచ్చి కూర్చున్నారు. ఎందుకు కంగారు? ఏదైనా సాఫ్ట్గా మాట్లాడుకోవచ్చు దానిపై పోయి మీరు బోల్డ్లు పెట్టడం, పీకేయడం, వాళ్ళు బంధించడం, మళ్ళీ కేసులు పెట్టడం అవసరం ఏంటి? పక్క గవర్నమెంట్ మాట్లాడుతుంది, నెగోషియేట్ చేస్తున్న వాళ్ళతోటి. ఏదో సెటిల్ అవుతుంది కదా. ఈలోపు కంగారెడ్డి మీరు బోర్డు పెట్టిన ల్యాండ్ హ్యాండ్ ఓవర్ మీకు ఏమన్నది? మీరు బోర్డు పెట్టి లాభం ఏంటి అక్కడ? కానీ ఇప్పుడు కాదు కాదు బోర్డు పెట్టి ఇప్పుడు తీసేసుకుంటాం వాళ్ళ దగ్గర ల్యాండ్ అవుతుంది కదా. అది ఇంకెందుకు నువ్వు పొజిషన్ తీసుకోలేము? మరి ఎందుకు బోర్డు పెట్టేందుకు ఉపయోగం? నీకు లాభం ఏంటి వచ్చేది? ఏమొద్దు, నేను చెప్తాను అక్కడ పబ్లిక్ ఇంటిమేషన్ స్విచ్ వద్దు. కానీ మీరు ఎక్స్ట్రా చేయొద్దు. మీరు నేను చెప్తున్నా ఆగండి, మీరు అటువంటి చేయొద్దు. తర్వాత ముందు ఇప్పుడు ఆ కేసులో తీసేయండి. వాళ్ళ మీద కేసు పెట్టేదండి, మొత్తం 10 మంది కేసు పెట్టారట. దౌర్జన్యం కాదు మరి, అది కాదా? ఇప్పుడు అది ఆ పొజిషన్లో మీరు మీ తెలుసు దౌర్జన్యం ఏంటి? అది అక్కడ మీరు ఇల్లు కట్టుకున్నట్టు మీకు తెలుసు ఏమయ్యేది. వాళ్ళు ఎన్నో ఏళ్ళ మీద అక్కడ ఉన్నవాళ్ళు పోయారు. మీరు పోయి బోర్డు పెట్టి మీరు ఇమీడియట్గా మీకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కాదు కదా. ఎందుకు ఫీజు డిస్టర్బ్ చేసి చెప్పండి. ఇప్పుడు పక్క మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ముందు కొన్ని సెటిల్ అయింది, మిగతా ఏం చేయాలో అక్కడ మాట్లాడుతున్నాం. ఈ లోపల బోర్డు పెట్టారు, సెటిల్ అవుతుంది కదా. ల్యాండ్ వస్తుంది, నీకు పొజిషన్ వస్తా రాదు కదా.